Hello friends, my name is Sharif. Now let us discuss about the లాజికల్ రీజనింగ్ ఇన్ ఫస్ట్ క్లాస్. మనం లాజికల్ రీజనింగ్లో ఫస్ట్ క్లాస్ సిలబస్ గురించి డిస్కస్ చేస్తాం అని నేను చెప్పాను. ఇప్పుడు డిస్కస్ చేసుకున్నాను. ఫస్ట్ వచ్చేసి మనకి ఇన్ఈక్వాలిటీ, సిలోజిజమ్స్, డైరెక్షన్, డిస్టెన్స్, కోడింగ్, డీకోడింగ్, ఆర్డర్ అండ్ ర్యాంకింగ్, ఆల్ఫాబెట్స్, బ్లడ్ రిలేషన్, ఇన్పుట్ అండ్ అవుట్పుట్, లీనియర్ అరేంజ్మెంట్, సర్క్యులర్ అరేంజ్మెంట్, స్క్వేర్ అండ్ రెక్టాంగులర్ అరేంజ్మెంట్, ఫ్లోర్ పజిల్, బాక్స్ పజిల్, సీక్వెన్సింగ్ పజిల్, షెడ్యూలింగ్ పజిల్, వీక్లీ ఉంటుంది, అంటే వీక్ బేస్డ్ ఉంటుంది, అంటే లైక్ మండే ట్యూస్డే అలా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మంత్ బేస్డ్, నెక్స్ట్ ఇయర్ బేస్డ్, టేబులర్ పజిల్. మనకు వచ్చేసి పజిల్స్ వచ్చేసి ఫ్లాట్ అండ్ ఫ్లోర్, ఈ ఫ్లాట్ అండ్ ఫ్లోర్ బేస్డ్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు పజిల్ వచ్చేసి సిట్టింగ్ అరేంజ్మెంట్, అంటే అన్సర్టనిటీ, అంటే ఎలాగంటే అలా కూర్చొని ఉంటారు, దాని పరంగా ఉంటుంది. నెక్స్ట్ మనకు వచ్చే 2 టాపిక్స్ వచ్చేసి హార్ట్ కేటగిరీ పజిల్స్, డిసిగ్నేషన్ బేస్డ్. నేను ఇది వచ్చేసి ఖచ్చితంగా మీకు క్లాసెస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ట్రయాంగులర్ బేస్డ్. మనకు ఇందులో వచ్చేసి మెయిన్ టాపిక్స్ ఏవి అంటే సిలోజిజమ్స్, ఇన్ఈక్వాలిటీ, ఇంకా పజిల్స్, లీనియర్ అరేంజ్మెంట్స్, సర్క్యులర్ అరేంజ్మెంట్, స్క్వేర్ అండ్ రెక్టాంగులర్, ఫ్లోర్, బాక్స్, సీక్వెన్సింగ్ పజిల్స్. ఈ పజిల్స్ అన్నీ మనకు చాలా ఇంపార్టెంటే. దేనికైనా సరే, పీఓకైనా సరే, పజిల్స్కైనా సరే, లైక్ క్లర్క్ అయినా సరే, మనకి ఏ ఎగ్జామ్ తీసుకున్నా మనకు వచ్చేది మెయిన్స్ అంటే మోర్ స్కోరింగ్ టాపిక్స్. ఈ మోర్ స్కోరింగ్ టాపిక్స్ ఫర్ బ్యాంక్ ఎగ్జామినేషన్. లైక్ మనం రీజనింగ్ తీసుకుంటే కన్నా మనకు ఇవే ఎక్కువగా మార్క్స్ తెచ్చిపెట్టేవి. మిగతావన్నీ వచ్చేసి నేర్చుకోవాలి, కానీ కనీసం అంటే మనకి ఈ మార్క్స్లో నుంచి ఫర్ ఎగ్జాంపుల్ 30 అవుట్ ఆఫ్ 30 తీసుకుంటే 20 మార్క్స్ వరకు మనకు నేను ఇందాక టిక్ కొట్టాను కదా, ఇందాక చేశాను కదా, ఇవి మాత్రమే మనకు తెచ్చిపెడతాయి. మిగతా వచ్చేసి 10 మార్క్స్ మనకి తెచ్చిపెడతాయి. అంటే మనం మిగతావి కూడా నేర్చుకోవాల్సిందే ఖచ్చితంగా. నేను నెక్స్ట్ వీడియో నుంచి ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇన్ఈక్వాలిటీలో సబ్ టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేసేసి, సబ్ టాపిక్స్ నుంచి మనకు ప్రతి ఒక్క టాపిక్ నుంచి 20 to 30 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తాను ప్రతి ఒక్క రోజు. మనకు వచ్చేసి ఇలాగే రీజనింగ్ ఎలా చెప్తానో, క్వాంట్స్ అండ్ ఇంగ్లీష్ కూడా నేను అలాగే చెప్తాను. ఎవ్రీడే ఒక వీడియో అయితే ఖచ్చితంగా అప్లోడ్ అవుతుంది. మీరు ఖచ్చితంగా రెగ్యులర్గా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. హలో ఫ్రెండ్స్, మనం లాస్ట్ వీడియోలో రీజనింగ్లో ఏ టాపిక్స్ ఉన్నాయో డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు వచ్చేసి మనకు మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్, అంటే ఎక్కువ స్కోరింగ్ వచ్చే టాపిక్స్ ఏంటో డిస్కస్ చేసుకున్నాం. ఫస్ట్ వన్ వచ్చేసి పజిల్స్ అండ్ సెట్టింగ్ అరేంజ్మెంట్స్. అంటే పజిల్స్ అండ్ సెట్టింగ్ అరేంజ్మెంట్లు ఏవి ఉంటాయంటే లీనియర్ కానీ, సర్క్యులర్ కానీ, స్క్వేర్ అండ్ రెక్టాంగులర్, ఫ్లోర్ బేస్డ్, బాక్స్ బేస్డ్, మంత్, డే, ఇయర్, అంటే బ్లడ్ రిలేషన్ టైప్. అంటే బ్లడ్ రిలేషన్ టైప్ వచ్చేసి ఏ వచ్చేసి తనకు బీకి వచ్చేసి ఒక రిలేషన్ అవుతాడు, సి వచ్చేసి డీకి ఒక రిలేషన్ అవుతాడు, బీకి డీకి రిలేషన్ ఏందో కనుక్కోమనేలాగా అడుగుతాడు. మనకు నెక్స్ట్ వచ్చేసి షెడ్యూలింగ్, అంటే డేట్స్ కానీ ఈ విధంగా అడుగుతాడు. ఇవి వచ్చేసి మనకు 15 to 20 మార్క్స్ వెయిటేజ్ కవరప్ చేస్తాయి. అంటే హయ్యెస్ట్ వెయిటేజ్ ఇవే మనకు. మనం ఇవి వచ్చేసి ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. నేను ప్రతి ఒక్క టాపిక్లో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లీనియర్లో వచ్చేసి మనకు సబ్ టాపిక్స్ 4 ఉంటే కనుక ఆ 4 టాపిక్స్ ఒక్కొక్క టాపిక్ గాను 20 చెప్తాను. ఒకవేళ మనకు 4 టాపిక్స్ అంటే ఈ 4కి కనీసం అంటే 20 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తాం. అంటే మనకు వచ్చేసి మొత్తం వచ్చేసి 80 క్వశ్చన్స్ అవుతుంది. అంటే ఇది ఒక్క నుంచి 80 క్వశ్చన్స్ అవుతుంది. ఈ విధంగా ప్రాక్టీస్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి మనకు సిలోనిమ్స్లో వచ్చేసి 3 to 5 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ సిలోనిమ్స్లో ఎట్లా అంటే ఏ ఈజ్ సమ్ పార్ట్ ఆఫ్ ద బి అంటాడు, లేదా ఆల్ ఆఫ్ అంటాడు, లేదా వన్ ఆఫ్ ద దీనికి వచ్చేసి 150 రూల్ వాడదాము. ఇది నేను మళ్ళీ నేర్పిస్తాను. ఇన్ఈక్వాలిటీ వచ్చేసి గ్రేటర్ దాన్ లెస్ దాన్ ఈక్వల్ అంటాడు. కోడింగ్ వచ్చేసి మనకు ఏబిసిడి నెంబర్స్ కానీ ఈ విధంగా ఉంటాడు. నెక్స్ట్ డైరెక్షన్స్, ఆర్డర్ అండ్ ర్యాంకింగ్, ఇన్పుట్ అండ్ అవుట్పుట్. మనం ఇవి నేర్చుకుంటే మ్యాక్సిమం స్కోర్ కవర్ చేయొచ్చు. అవుట్ ఆఫ్ 20కి 24 to 25 మార్క్స్ ఈజీగా స్కోర్ చేయొచ్చు. కాబట్టి మనం మెయిన్గా ఫస్ట్ ఈ టాపిక్స్ డిస్కస్ చేస్తాము. బై ద వే నేను ఈ వీడియో వచ్చేసి ప్రీవియస్ వీడియోకి లింక్ చేస్తాను, మీకు ఈజీగా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వీడియో నుంచి మనం డైరెక్ట్ ప్లేలిస్ట్ ప్రిపేర్ చేసుకొని టాపిక్స్ అన్ని డిస్కస్ చేసుకుంటూ వస్తాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.